హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా యుప్పీ నూడిల్స్లో ఎగ్ వేసి చేస్తున్నానండి. ఎప్పుడు నార్మల్గా వాటర్ పోసి యుప్పీ నూడిల్స్ చేస్తాను. సో ఈసారి నూడిల్స్కి ఎగ్ వేసి ఆనియన్స్ టమాటాస్ వేసి ఎగ్ వేసి చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ టమాటా దానికి సరిపడినంత ఉప్పు కారం పసుపు వేసి మొత్తాన్ని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ వేసి ఎగ్ని మొత్తం ఒక సిమ్లోనే ఒక 10 మినిట్స్ అలా ఎగ్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. నీట్గా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్ టేస్ట్ బాగుంటుంది. సో నాకు ఈ ఎగ్ది ఒక 15 మినిట్స్ అలా టైం పట్టిందండి. మొత్తానికి ఎగ్ మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. పక్కన బౌల్లో పెట్టేసుకొని అదే కడాయిలో మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి బాగా మరిగించాను. సో వాటర్ మొత్తం మరిగిపోయాక ఉప్పి నూడిల్స్ ఉంటాయి కదా, అవి వేసేసాను. 2 వేసేసాను. మొత్తానికి ఒక 15 మినిట్స్ అలా బాగా ఉడకపెట్టేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో అందులో ఉండే మసాలా మొత్తం వేసేసాను. ఇంకా ఒక 2 మినిట్స్ అలా మసాలా వేసి బాగా మిక్స్ చేసేసాను. సో ఇంకా మనం ఎగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి సింపుల్గా రెడీ అయిపోతుందండి. సో టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్.